ఫ్రాక్చర్స్ అయిన తర్వాత కానీ లిగమెంట్ ఇంజురీస్ అయిన తర్వాత కానీ రికవరీ కోసము మనకి డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఎక్కువగా అవైలబుల్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, లీఫీ వెజిటబుల్స్, నట్స్, ప్రోటీన్ డైట్ తీసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా మనకి బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి, బోన్ తొందరగా హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది సన్ ఎక్స్పోజర్ లేకుండా విటమిన్ డి చాలా లో ఉండడం వల్ల కూడా ఈ హీలింగ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో ఈ వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్లడ్ టెస్ట్ చేసుకుని వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ కానీ క్యాప్సూల్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ బోన్ తొందరగా యూనైట్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి ట్రై చేయాలి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా మనం ఫ్రాక్చర్ అయినప్పుడు ఏజ్ని బట్టి ఎన్ని రోజులు సప్లిమెంట్స్ యూస్ చేయాలి ఏంటి అనేది మేము గైడ్ చేస్తామన్నమాట.